10 రూపాయల దరఖాస్తుతో 10 కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జాకి కళ్లెం పడింది. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని కామాక్షితాయి అమ్మవారి దేవాలయానికి చెందిన 114 ఎకరాలను కాపాడింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలోని కామాక్షితాయి దేవాలయానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 1236 ఎకరాలున్నాయి. వీటిలో 848 ఎకరాలు కౌలుకిచ్చారు. 274 ఎకరాలు ఆలయం ఆధీనంలో ఉన్నాయి. మరో 114 ఎకరాలు పోరంబోకు భూమి అంటూ కొందరు పెద్దలు ఆక్రమించారు. వీటి విలువ 10 కోట్ల రూపాయల పైనే. ఇది పచ్చి దగా అని స్థానికులే ఆరోపించారు. గుట్టు లాగాలని ఈనాడు ముందడుగు తలచింది. దేవాలయ భూముల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేసింది. మొదట వివరాలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత వివరాలు అందాయి. భూముల ఆక్రమణ నిజమేనని బయటపడింది. ఆ భూములే కాదు, చుట్టూ ఉన్న స్థలాలను కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని సహచట్టం బయటపెట్టింది. స్పందించిన ఉపలోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. విచారణ ప్రారంభించి ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు బయటపడ్డాక దేవాదాయ శాఖ అధికారుల్లో చలనం కలిగింది. దేవస్థానం భూములను సర్వే చేసి అప్పగించాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రెవెన్యూ శాఖ కదిలింది. దేవరపాళెంలోని సర్వే నెంబర్ 406లో ఉన్న 114 ఎకరాలకు పట్టాదారు పాసపుస్తకాలు జారీ చేశారు. దేవరపాళెం గ్రామంలోని సర్వే నెంబర్ 406లో 114 ఎకరాలు ఉన్నట్లుగా అది పెన్నా పొల్లుకట్ట కాలగర్భంలో పెన్నా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు కలిసిపోయినట్లుగా గతంలో అందరూ అనుకుంటూ ఉన్నారు. దాంట్లో ఇంకొక 40 ఎకరాల దాకా మిగిలిందని ఐడియా వచ్చింది. దాన్ని ఎట్టయినా వెలుగులోకి అన్ని 2009లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అప్పటి వీఆర్ఓను అందరూ తీసుకుంటే అది 114 కాదు 155 ఎకరాలని చెప్పి తెలిసింది. ఆ 155 ఎకరాలని కూడా మేము దానికి పట్టాదారు పాస్బుక్ టైటిల్ లేదు. ఈ మధ్యనే ఇంచుమించు ఒక నెల అయింది మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేవాదాయ శాఖకు ఈ భూములపై పూర్తి స్థాయిలో హక్కులు లభించాయి. ఆక్రమణదారుల నుంచి భూముల స్వాధీనానికి ఆదేశాలు వెలువడ్డాయి. 10 రూపాయల దరఖాస్తు 10 కోట్ల రూపాయల దేవుని భూములను కాపాడింది.